వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుడు శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. దానికి పరిశుద్ధ గ్రంథంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాయంట. చీకటి పాపశాప సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన క్రియలు, సాతాను సంబంధమైన క్రియలు, దేవునికి దూరముగా ఉన్న వారందరూ కూడా చీకటిలో ఉన్నట్టు. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చాయంట. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఏంటి అని అంటే, సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చాడంట. అందుకై పాపం నుండి విడిపించినందుకై, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చినందుకై దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ముఖ్య కారణమై ఉన్నది. అందుకే భక్తుడైన పౌలు దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఓ చక్కని మాట అంటాడు. ఏమనంటే, మునుపు నేను ఎలాంటి వాడినని చెప్తున్నాడు ఆయన. మునుపు నేను దూరస్తుడను, హానికరుడను, అనేకులకు ప్రమాదం కలిగించిన వాడను, అనేకులను హింసించిన వాడను, అనేకులను చంపిన వాడను. పూర్వము నేను దూషకుడను, హానికరుడను. అయితే ఆయన దయ వలన, ఆయన కృప వలన నేను రక్షింపబడ్డాను అని దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. పూర్వం అలాంటి వాడిని, కానీ ఇప్పుడు మాత్రం కఠినుడైనటువంటి నా హృదయానికి కరుణగలిగినటువంటి హృదయాన్ని దేవుడు అనుగ్రహించాడని దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. అయితే మనం చదువుకున్న మాటలో చూడండి, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి అని భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు. మనకేమో చీకటి చీకటిలాగానే కనబడుతూ ఉన్నది, వెలుగు వెలుగులాగానే కనబడుతున్నది. కానీ దేవునికి ఎలాగున్నాయంట? చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవని దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారి హృదయము వెలుగుతో నింపబడి ఉంటా ఉన్నది. ఒకానొక దినాన దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు నాకు ఎలా కనబడుతున్నారంటే, దేవుడు ఇక్కడ నిలబడుకొని ఉంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఇక్కడ నిలబడుకొని ఉన్నాడు, మనం ఎలాగుండాలి? దేవునికి ఎదురు ఉంటే దేవుడు మనకు ఏదైనా మేలు, దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం కలుగ చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ జనాలు ఎలా కనబడుతూ ఉన్నారంటే, దేవునికి వీపు చేశారంట. దేవుణ్ణి వెనక్కేసుకొని వీళ్ళు దేవునికి వీపు చేసి వెళ్ళిపోతూ ఉన్నారంట. దేవుణ్ణి వెనక్కి పంపించి వారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారంట. అప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, వీరు నా సన్నిధిలో నుండి జారిపోతూ ఉన్నారు, నా కృపలో నుండి జారిపోతూ ఉన్నారు, నా ఆశీర్వాదములో నుండి జారిపోతూ ఉన్నారు. వారి ముఖము నాకు కనబడితే నా కరుణా కటాక్షము వారికి ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను, కానీ వారి వీపు నాకు కనబడుతూ ఉన్నది అని దేవుడు తెలియజేశాడు.
అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని యొక్క వెలుగును మనం అనుభవించాలి అని అంటే దేవుని ముఖదర్శనాన్ని మనం చూడాలి. అప్పుడు దేవుడు మనకి ఏ ఆశ్చర్య కార్యం చేయాలనుకుంటున్నాడో అది మనము తప్పకుండా అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలు, భక్తుడైనటువంటి యోనా చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? చేప కడుపులో చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా? చీకటే ఉంటుంది కదా. చీకటిలో ఉండే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నన్ను కనికరించు, సముద్రం లోపల అడుగున పడి ఉన్నాను నేను, ఒకసారి నువ్వు కనికరిస్తే నువ్వు చెప్పినట్టుగా నేను నినివే పట్టణం వెళ్ళి సత్య సువార్త ప్రకటిస్తానని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? సముద్రంలో ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ ఎక్కడున్నాడు ఆయన? చేప కడుపులో ఉన్నాడన్న సంగతి తెలియక చేప అంతా జారిపోతూ లోపల బంకగా దాని శరీరం అంతా లోపల బంకగా ఉంటే సముద్రం అడుగున ఉన్నాను కాబట్టి నేను జారిపోతున్నానని ఈయన అనుకుంటూ ఉన్నాయంట. అక్కడ ఉండి ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ముందే చేపకి ఏమని ఆజ్ఞాపించాడు చెప్పండి? ఏమని చెప్పాడు? అరిగించుకోవటానికి కానీ నమలడానికి కానీ అవకాశం లేదు, 3 రోజులు అలాగే ఉంచుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే చేప మనం ఒక చాక్లెట్ నోట్లో పెట్టుకున్నట్టుగా అది చాక్లెట్ లాగా ఆయన్ని అలాగే ఉంచుకున్నది దేవుని యొక్క మాట ప్రకారం. 3 రోజులు గడిచి ప్రార్థన అయిపోయి, దేవా నన్ను కనికరించి ఈ అంధకారములో నుండి, సముద్రంలో ఏమన్నది ఆయనకి? అంధకారం కనపడుతూ ఉన్నది, చీకటి కనపడుతూ ఉన్నది. ఈ అంధకారములో నుండి, భయంకరమైనటువంటి ఈ జలములో నుండి నన్ను బయటికి తీసుకొని రాయ్యా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు చేప బయటికి కక్కేసిన తర్వాత దేవుని మాట ప్రకారం నిశ్చయముగా నువ్వు చెప్పినట్టే చేస్తానయ్యా అని ఆయన తల వంచినట్టు వ్రాయబడినది. ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా చాలా పరిస్థితులు చీకటి కలిగినట్లుగా మనకు పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రియులారా. దేవుడు అరుణోదయమున నీ హృదయంలో, నీ ఇంట్లో, నీ సంఘములో ఉదయించబోతున్నాడు. నీ ఇంటి వారి హృదయంలో ఉదయించబోతున్నాడు. ఆయన ఉదయించిన దినమున నీకు సకల సంతోషం, సమాధానం, ఓదార్పు, నెమ్మది, సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియులారా. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరము కూడా దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మాట ప్రకారం జీవిస్తూ, దేవుని నుండి అధికమైన దీవెనలు, ఓదార్పును, నెమ్మదిని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.